హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అఫ్రూ టాక్స్ అండ్ ట్రీట్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేటప్పటికి మటన్ బిర్యానీ. ముందుగా మనం మటన్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. రైస్, మటన్, ఆనియన్స్, టొమాటో, ఆయిల్, ఉప్పు, కారం, పసుపు, పెరుగు, పుదీనా, కొత్తిమీర, లవంగాలు, ఇలాచీ, దాల్చిన చెక్క, ధనియాల పొడి, గ్రీన్ చిల్లీస్, లెమన్, బిర్యానీ లీఫ్, కసూరి మేతి, జింజర్ గార్లిక్ పేస్ట్. ముందుగా మనం మటన్ తీసుకొని దాంట్లోకి ఉప్పు, పసుపు, కారం వేసి బాగా మిక్స్ చేయాలండి. నేనైతే 1 కిలో మటన్ తీసుకున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 కిలో మటన్కి సరిపోయేవండి. అండ్ మీకు కావాల్సింటే మీ టేస్ట్కి సరిపడా కొంచెం ఇంక్రీజ్ చేసుకోవడమో తగ్గించుకోవడమో చేయండి. నేనైతే 1 కిలో మటన్కి 1 కప్ ఆఫ్ కర్డ్ అండ్ 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అండ్ సాల్ట్, పసుపు తగినంత వేసుకున్నాను. చూడండి, ఇలా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేయాలి. పీస్కి పట్టేటట్టుగా బాగా మిక్స్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఒక సైడ్ ఏమో వెయిట్ లాస్ సిరీస్ చేస్తున్నాను, ఇటు సైడ్ ఏమో ఫిర్నీ, మటన్ బిర్యానీ అన్నీ ప్రిపేర్ చేస్తున్నానుగా. నేను బాగా తింటానేమో అనుకుంటున్నారు. తింటానండి, బట్ లిమిటెడ్ క్వాంటిటీలో తింటాను. హెవీగా కాకుండా లిమిటెడ్ పోర్షన్స్లో తింటాను. అన్నీ తింటాను, బట్ లిమిటెడ్గా తింటాను. ఇప్పుడు చూడండి, నేను దీంట్లోకి ఇంకో 1 లెమన్ స్క్వీజ్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఈ మ్యారినేషన్లో లెమన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. లెమన్ యాడ్ చేస్తే మటన్ సాఫ్ట్గా కుక్ అవుతుంది. అండ్ ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేస్తామో అంత టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, లెమన్ వేసిన తర్వాత అంతా మళ్ళీ బాగా మిక్స్ చేసేసేయండి. ఇలా ఫింగర్స్తో మొత్తం పీస్కి పట్టేటట్టుగా మిక్స్ చేసేసి అట్లీస్ట్ ఒక 1/2 అవర్ టు 1 అవర్ అయినా మ్యారినేట్ చేసి దీన్ని పక్కన పెట్టేసేసేయండి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి నేను 1 కప్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను. కప్ అంటే స్మాల్ కాదండి, చూస్తున్నారు కదా, ఇంత పెద్ద కప్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను దీంట్లోకి మసాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తానన్నమాట. చూడండి, ఆయిల్ హీట్ అయింది. దీంట్లోకి నేను ఒక 4 బే లీఫ్ వేసుకుంటున్నాను. బిర్యానీ లీఫ్ అన్నమాట. 4 బిర్యానీ లీఫ్ వేసుకొని అది కొంచెం చట్పట్ అన్న తర్వాత నేను దీంట్లోకి ఒక 10 లవంగాలు, ఒక 6 to 7 దాల్చిన చెక్క, ఒక 10 ఇలాచీ వేసుకున్నాను అనమాట. ఇవన్నీ బాగా చట్పట్ అనేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు చట్పట్ అంట అక్కడ కనిపిస్తుంది కదా, అలా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఒక 5 ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ 5 ఆనియన్స్ మొత్తం దాంట్లోకి వేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ ఒక 6 to 7 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేదాకా పెట్టుకోవాలన్నమాట. ముందుగా మనం ఇలా స్పూన్తో ఇలా చేసుకుంటే అంతా సపరేట్ అయిపోతాయి, అప్పుడు ఫాస్ట్గా కుక్ అవుతాయి అన్నమాట. అండ్ స్లో మీద పెట్టి ఒక 3 to 4 మినిట్స్ అయితే కుక్ చేయండి. ఎందుకంటే ముందుగా ఆనియన్స్ సాఫ్ట్ అవ్వాలి, తర్వాత ఫ్రై చేస్తే బాగుంటుంది. అలా కాకుండా ఫస్టే హై మీద పెట్టేస్తే మాత్రం కాలిపోతాయి, టేస్ట్ బాగోదు. ఇలా స్లో మీద పెట్టేసి కొంచెం లిడ్ పెట్టేసి ఒక 3 to 4 మినిట్స్ కుక్ చేయండి. ఇప్పుడు మనం మూత తీసి చూద్దామన్నమాట. చూడండి, ఇలా సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు హై మీద పెట్టేసి దీన్ని ఫ్రై చేయండి. గోల్డెన్ బ్రౌన్లా కాకపోయినా కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేయండి. దీన్ని మరీ గోల్డెన్ బ్రౌన్ అయిపోతే మాత్రం తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేసేటప్పుడు మాడిపోతాయి. అందుకని అది చూడండి, ఇలా చూపిస్తున్నా కదా, ఈ కలర్లో వచ్చిన తర్వాత మనం దీంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను దీంట్లోకి. దీన్ని కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రెడ్డిష్ కలర్లోకి వచ్చేదాకా మనం ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేయాలన్నమాట. కొంచెం పచ్చివాసన ఉన్నా కూడా టేస్ట్ అస్సలు బాగోదు, అందుకని బాగా ఫ్రై చేసుకోండి రెడ్డిష్ కలర్లోకి వచ్చేదాకా.
చూడండి ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఒక 5 to 6 టొమాటోస్ని సన్నగా కట్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకుందాం అన్నమాట. ఇప్పుడు టొమాటోస్ని కూడా బాగా కలపండి. ఈ టొమాటోస్ వేసిన తర్వాత నేనైతే వెంటనే పుదీనా, ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా వేసుకుంటాను అన్నమాట. అండ్ కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. వీటిని బాగా మిక్స్ చేయండి. ఎందుకంటే నేను ఇమ్మీడియట్గా పుదీనా కొత్తిమీర వేయడానికి రీజన్ ఏంటంటే ఈ కింద అడుగంటకుండా ఉంటుందండి. అదే కొంచెం లేట్గా వేస్తే ఇదంతా ఫ్రై అవ్వకముందే వేసేసుకుండా అలా చూసుకుంటే అది కింద అడుగంటిపోతుంది. అందుకని చెప్పేసి నేను టొమాటోస్ వేసిన వెంటనే పుదీనా కొత్తిమీర వేసేస్తాను. ఇలా బాగా ఫ్రై చేసేస్తాను. మళ్ళీ ఒక లిడ్ పెట్టేసి ఒక 3 minutes కుక్ చేయండి. అంటే టొమాటో సాఫ్ట్గా కుక్ అవ్వాలన్నమాట. మంచిగా ఇలా మిక్స్ చేసేసేయండి. ఇప్పుడు టొమాటోస్ మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి అన్నమాట. దీంట్లోకి ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మటన్, అదే యాడ్ చేసేసుకుందాం. ఫుల్ మీద పెట్టేసేసేయండి. ఎందుకంటే దీంట్లోని ఆయిల్ అంతా మనకు పైకి వచ్చేయాలి. ఏం మాడదు, టొమాటోస్ అన్నీ వేసాం కాబట్టి ఫుల్ మీద పెట్టేసి మంచిగా మిక్స్ చేసేసేయండి. దీంట్లోకి వెంటనే నేను ఇలా కొంచెం ఫ్రై అయ్యేటప్పుడే నేను దీంట్లోకి కసూరి మేతి, ధనియాల పొడి యాడ్ చేసేసాను. దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసేసేయండి. చూడండి ఇలా బాగా మిక్స్ చేసేసి నెక్స్ట్ దీంట్లోకి మనం వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. మటన్ కుక్ అవ్వడం కోసం ఎక్కువ వాటర్ పడతాయి కదా, అందుకని చెప్పేసి నేను 3 cups ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ నేను 2 cups ఆఫ్ వాటర్ యాడ్ చేసేసాను. అండ్ మీకు చూపించడం కోసం కప్ మెజర్మెంట్ కోసం అగైన్ 1 cup తీసుకొని దాంట్లో మళ్ళీ 1 cup ఆఫ్ వాటర్ యాడ్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ మంచిగా కలిపేసి ఒకసారి కుక్కర్ లిడ్ పెట్టేసేయండి. అట్లీస్ట్ 4 విజిల్స్ వచ్చేదాకా మటన్ని కుక్ చేయండి. 4 విజిల్స్ అయితే కన్ఫామ్గా కావాలండి. మటన్ కుక్ అవ్వడం కొంచెం లేట్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి 4 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేయండి. నేను ఈ కుక్కర్ని పక్కన స్టవ్ మీద పెట్టేశాను. ఇప్పుడు రైస్ ఉడకడం కోసం నేను బిర్యానీ పాట్ పెట్టేశానండి. ఈ బిర్యానీ పాట్ హీట్ అయిన తర్వాత నేను వాటర్ పోసుకుంటున్నాను. దీంట్లో నేనైతే ఈ బౌల్తో చూపిస్తున్న బౌల్తో 2 bowls ఆఫ్ రైస్ వచ్చింది. 1 kilo రైస్ 2 bowls అయినాయి అనమాట. కాబట్టి నేను 3 bowls ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ మటన్ కుక్ అవ్వడం కోసం కొంచెం ఎక్కువే పడుతుంది కదా, అందుకని చెప్పేసి ఇంకొంచెం ఎక్స్ట్రానే యాడ్ చేస్తున్నాను మటన్ దమ్ అవ్వడానికి. 3 ప్లస్ ఇంకొంచెం యాడ్ చేసేసాను ఎక్స్ట్రా వాటర్. ఇప్పుడు దీంట్లోకి నేను కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నాను రైస్కి మంచి ఫ్లేవర్ రావడం కోసం అని చెప్పేసి. షాజీరా అండ్ ఇలాచీ అనమాట. బిగ్ ఇలాచీ మంచి ఫ్లేవర్ ఇస్తే రైస్కి, దానికోసం అని చెప్పేసి షాజీరా అండ్ బిగ్ ఇలాచీ యాడ్ చేసేసాను. అండ్ రైస్కి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేయాలండి. ఇందాక మనం యాడ్ చేసిన ఉప్పు ఓన్లీ మటన్ మ్యారినేషన్ కోసమే, కాబట్టి ఇప్పుడు రైస్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా మీరు ఎంత రైస్ వేసుకుంటారో దానికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి. అండ్ 2 spoons ఆఫ్ గీ యాడ్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే రైస్ పొడి పొడిగా షైనీగా ఉండడానికి అని చెప్పేసి గీ యాడ్ చేసుకుంటున్నాను.
ఇప్పుడు ఫ్లేమ్ హై మీద పెట్టేసి దీని మీద లిడ్ పెట్టేశాను. వాటర్ బాగా బాయిల్ అయ్యేదాకా ఉంచాలన్నమాట. నెక్స్ట్ కుక్కర్ విజిల్ వచ్చేసింది అండి. చూడండి 4 విజిల్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మటన్ ఉడికిందో లేదో చూద్దాం రండి. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఎలా కనిపిస్తుందో. ఇప్పుడు నేను ఒక పీస్ తీసుకొని చూస్తున్నాను. టూ హాట్గా ఉందండి. చూస్తే ఆల్మోస్ట్ ఉడికిపోయింది, బాగానే ఉడికింది. బట్ చాలా వేడిగా ఉండడం వల్ల నేను చేత్తో పట్టుకోలేకపోతున్నాను. అందుకని చెప్పేసి అది కట్ చేయడానికి చూస్తుంటే కట్ అవ్వట్లేదు. బట్ కుక్ అయిపోయింది, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. 90% కుక్ అవ్వాలి. ఇంకో పీస్ తీసుకుని చూసాను. చూడండి ఇది ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో. ఇంకా చాలన్నమాట. ఇప్పుడు తీసి మనం రైస్ వాటర్ బాయిలింగ్ అయిందో లేదో చూద్దాం రండి. బబుల్స్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని దీంట్లోకి యాడ్ చేసేద్దాం. దీన్ని మళ్ళీ మంచిగా మిక్స్ చేసేసి మళ్ళీ లిడ్ పెట్టి కవర్ చేయండి. ఆల్మోస్ట్ వాటర్ 90% ఇదైపోయి రైస్ ఒక 60% కుక్ అయ్యేదాకా పెట్టేసేయండి. చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ వాటర్ డ్రై అయిపోయాయి అన్నమాట. మన రైస్ కూడా చూడండి ఎంత పొడి పొడిగా ఉందో. ఎందుకంటే మటన్లో మనం కుక్ చేసిన తర్వాత వాటర్ ఉంది కదా, దీంట్లోకి వేసేస్తే సరిపోతుందన్నమాట దమ్ అవ్వడానికి. ఇప్పుడు అంతా మటన్ కర్రీ అంతా దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేసేసి ఒకసారి హై ఫ్లేమ్ మీద పెట్టే చేయండి మొత్తం. ఎందుకంటే ఇప్పుడే లో ఫ్లేమ్ మీద పెట్టేస్తే రైస్ అంతా మెత్తగా అయిపోతుంది. కాబట్టి హై మీద పెట్టేసి కొంచెం కర్రీ అంతా వేసేసి బాగా మిక్స్ చేసేసేయండి. ఒక 2 మినిట్స్ ఇలానే హై ఫ్లేమ్ మీద కుక్ చేయండి. తర్వాత మనం దమ్కి పెట్టేసేయాలి దీన్ని. చూడండి ఆల్మోస్ట్ కొంచెం వాటర్ డ్రై అయిపోయింది కదా, ఓన్లీ 10% వాటరే ఉంది దీంట్లోకి. ఇప్పుడు నేను దమ్కి పెట్టేయడానికి దీన్ని ఒకసారి టేస్ట్ చూస్తున్నాను అనమాట. ఒకసారి ఉప్పు కారం ఇవంతా సరిపోయిందో లేదో అని చెప్పేసి మీరు కూడా ఒకసారి చూసుకోండి. ఏమైనా తక్కువ అనిపిస్తే ఈ టైంలో వేసుకొని ఒకసారి యాడ్ చేసుకొని మళ్ళీ లిడ్ పెట్టి కవర్ చేసేసి, నా దగ్గర ఈ రేక్ ఒకటి ఉందన్నమాట, ఇది స్టవ్ మీద పెట్టేసి ఇది హై మీద కొంచెం వేడి సెగ తగిలేదాకా పెట్టండి. తర్వాత రైస్ దీని మీద పెట్టేసేయండి. ఇందాక మనం బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ ఉండిపోయాయి, అది దీని మీద పెట్టేసేయండి. కొంచెం వెయిట్కి బాగా దమ్ అవుతుందన్నమాట. ఎయిర్ అంతా బయటకు పోకుండా, ఫ్లేవర్స్ అవన్నీ బయటకు పోకుండా ఫుల్గా కవర్ చేసేసేయండి. ఇప్పుడు చూడండి ఒక 3 to 4 మినిట్స్ తర్వాత మనం దమ్ చేయాలి స్లో మీద పెట్టేసి. ఇప్పుడు మన బిర్యానీ చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. చూడండి రైస్ ఎంత పొడిగా వచ్చేసిందో. ఒకసారి ఇలా మొత్తం మిక్స్ చేయండి. ఎందుకంటే కొంచెం కింద ఏదైనా ఎక్కువ వాటర్ ఉండి పైన కొంచెం కుక్ అవ్వకుండా ఉంటే కనుక ఇలా ఒకసారి పైకి కిందకి అనేసేసి ప్లేట్ పెట్టేయండి. చాలు, మంచిగా సెట్ అయిపోతుంది. లిడ్ పెట్టేసేయండి. దమ్ చేసేటప్పుడు మాత్రం స్లో మీద పెట్టే దమ్ చేయండి. ఇప్పుడు ఆఫ్ చేసేసేయండి. ఇంకా 2 మినిట్స్ పెట్టేసి ఆఫ్ చేసేసేయండి అలా. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అలా సెట్ అవ్వడానికి వదిలేసేసి ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోండి. మన ఎమ్మి హాట్ మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. రైతా పెట్టి సర్వ్ చేసుకోండి. ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు.